మమ్మల్ని పిలుస్తోంది సినిమాలో నటించేందుకు కాదు, వారితో కలిసి డేటింగ్ చేసేందుకు కాదంటూ ఫైర్ అయింది యాక్ట్రెస్ సనం శెట్టి. ఇండస్ట్రీలో సమానత్వం అంటే ఇదా అని క్వశ్చన్ చేసింది. కూల్ సురేష్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన సనం శెట్టి వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ పై ఫైర్ అయింది. ఇంతకీ సనం శెట్టి మళ్ళీ కాస్టింగ్ కౌచ్ మీద కామెంట్స్ చేయడంతో కాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇంతకీ ఎవరిని టార్గెట్ గా సనం ఫైర్ అయిందో లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు భద్రత లేదని ఎవరైనా కమెంట్స్ చేస్తే చాలు, అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో మహిళలను కేవలం ఆటబొమ్మగానే చూస్తున్నారని కాలీవుడ్ హీరోయిన్ ఒకరు కమెంట్స్ చేశారు. ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ద్వారా కోరికలను తీర్చుకోవడం ఎప్పటి నుంచో ఉందని కాలీవుడ్ యాక్ట్రెస్ కమెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఎంతో మంది వాటన్నింటినీ దాటుకుని వచ్చినవారే. ఒకప్పుడు యాక్టర్లంతా ఛాన్సుల కోసం, మరికొందరు కెరియర్ను నాశనం చేస్తారేమో అని, ఇంకొందరు లొంగిపోయి కెరియర్ను లాగించేశారు. ప్రెజెంట్ జనరేషన్లో అలా లేదు. కాస్టింగ్ కౌచ్ అనగానే సోషల్ మీడియాలో ఆ వ్యక్తుల పేర్లతో సహా బయటపెట్టి బజారుకు లాగుతున్నారు. కాలీవుడ్ యాక్ట్రెస్ సనం శెట్టి అసలు గ్లామర్ ఫీల్డ్లోనే సమానత్వం లేదని మీడియా ముందే పబ్లిక్ గా మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సనం శెట్టి టాలీవుడ్లో 2-3 మూవీలు చేసినా అంతగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. ఇక అమ్మడిని గుర్తుపట్టాలంటే మహేష్ బాబు యాక్ట్ చేసిన శ్రీమంతుడు మూవీలో మహేష్ కోసం జగపతి బాబు ఒక అమ్మాయిని చూస్తాడు. వారిద్దరి మధ్య పెళ్లి చూపులు కూడా జరుగుతాయి. ఆ పెళ్లి చూపులకు అటెండ్ అయిన రిచ్ గర్లే సనం శెట్టి. ఈ శ్రీమంతుడు మూవీలో చిన్న క్యారెక్టర్ చేసిన ఈ చిన్నదానికి క్యారెక్టర్ల కన్నా కాంట్రవర్సీలతో పబ్లిసిటీ వస్తోంది ఇప్పుడు. రీసెంట్ గా వచ్చిన బ్యాడ్ గర్ల్ టీజర్ ఏ మాత్రం బాగోలేదని సనం శెట్టి ఫైర్ అయింది. ఇది టీనేజ్ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. ఇలాంటి చెత్త మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఫిలిం మేకర్స్ ఇలాంటి సినిమాలు చేయడం మరింత బాధాకరమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ కూడా చేసింది. బ్యాడ్ గర్ల్ టీజర్ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదు, అదొక చెత్త ఉదాహరణ. స్వేచ్ఛ, లింగ సమానత్వం అనే అంశాలను చాలా తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీ పడి సిగరెట్ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు. సమానత్వం అంటే అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలివ్వాలి, సమాన గౌరవం దక్కాలి. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్ను సంప్రదించే విధానం ఒకేలా ఉందా? లేదని ఫైర్ అయింది. తమిళ్లో అంబులి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సనం శెట్టి బిగ్ బాస్ 4 తమిళంలో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమస్ అయింది. తాజాగా ఈ బ్యూటీ ఒక సినిమా పూజా కార్యక్రమానికి హాజరైంది. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మిస్తున్న బ్యాడ్ గర్ల్ సినిమాపై విమర్శలు గుప్పించింది. అంజలి శివరామన్, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వర్ష భారత్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన బ్యాడ్ గర్ల్ టీజర్ వివాదంలో చిక్కుకుంది. ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చూపించడం ఏంటి అని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా సనం శెట్టి కూడా బ్యాడ్ గర్ల్ మూవీపై విమర్శలు గుప్పించింది. బ్యాడ్ గర్ల్ టీజర్ బోల్డ్ కాదు, చాలా చెత్తగా చూపించారు. అబ్బాయితో పోటీ పడి ఇవన్నీ చేయడం సమానత్వం అనిపించుకోదు. అవకాశాలలోనూ మర్యాదలోనూ సమానత్వం ఉండాలి అంటోంది.
ఒక హీరోకు ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఉండే గౌరవం ఒక హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఎందుకు ఉండదు? హీరోలు వస్తే లేచి నిలబడే మేకర్స్ హీరోయిన్స్ వస్తే ఎందుకు నిలబడరు? ఇదంతా పక్కన పెడితే ఒక హీరోను ఒక సినిమా కోసం సంప్రదించే విధానం హీరోయిన్ల విషయంలో ఎందుకు ఉండదు? నన్నే తీసుకోండి, నాకు ఛాన్సులు ఇస్తామని చెప్పేవారికన్నా రాత్రులు రూమ్లో పడుకోవడానికి రమ్మనేవారే ఎక్కువ. కాస్టింగ్ కౌచ్ లేకుండా అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సనం శెట్టి కమెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.